ఈ కృపలో నాతో మీరు పాలువారే ఉన్నారు. ఈ ఫిలిప్పీ సంఘం ఈ కృపలో పాలువారే ఉన్నారు. అలాగే పాలువారే ఉన్నారు. ఆయన సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉన్నారు. ఈ కృప విషయంలోనూ నాతో కూడా పాలువారే ఉన్నారు. గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన హృదయంలో మనం ఉంచుకుంటాడు. ఆయన హృదయంలో మనం పెట్టుకుంటాడు. ఇక్కడ పౌలు గారు ఏదైతే మాదిరి యేసుక్రీస్తును చూసి నడిచాడో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనని చెప్పాడో, మీరు నా పోలికలో ఎలాగైతే నాతో పాలువారే ఉన్నారో మిమ్మల్ని నా హృదయంలో పెట్టుకున్నా. పౌలు గారిని కూడా ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు తన హృదయంలో పెట్టుకున్నాడు. అలాగే సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఈ సంఘాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. ఎందువల్ల? పాలువారే ఉన్నందుకు, సత్క్రియలను అనుసరిస్తున్నందుకు. ఒక సేవకుడు గాని, ఒక ఉపదేశకుడు గాని ఎవరైనప్పటికీ కూడా ఆయన యొక్క సారూప్యంలో నడవాలి, పాలివారే నడవాలి. నడిచినప్పుడే ఆయన తన హృదయంలో పెట్టుకుంటాడు. అటువంటి వారిని ముడితే తన గుడ్డు ముట్టినట్టే అంటాడు. అందువల్లే లోకంలో ఏం చేస్తారంటే విస్తారమైన సంపాదన సంపాదించుకుని ఆ వాక్యం మాకే, ఆ వాక్యం మనకే, మీ ఇష్టం అన్నట్టుగా చెలరేగుతూ ఉంటారు. ఇది కాదు అని ఇక్కడ పౌలు గారు వివరంగా చెప్తున్నాడు. ఎందుకంటే సువార్త ఒకటే, ఉద్దేశాలు రెండు ఉన్నాయి. అది మంచి ఉద్దేశము, ఇంకోటి చెడు ఉద్దేశము. కాబట్టి ముందు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. మీరు ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు మీ పరిస్థితి ఇది. దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. అలాగే 8వ వచనం, 1-8వ వచనం, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఈ విధమైనటువంటి వర్ణనతోటి యేసుక్రీస్తు వారి యొక్క దయారసం అంటది. అటువంటి దాన్ని బట్టి నేను మీ అందరి నిమిత్తం ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దీనికి దేవుడే సాక్షి. ఇది నేను అబద్ధంగా చెప్పట్లేదు, నేనేదో పొగడ్తల గురించి చెప్పట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే ఆయన దయారసము, ఆయన కనికరం చొప్పున నేనేం చేస్తున్నానంటే దేవుడే నాకు సాక్షి. అటువంటి దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండి కొనిన వారే క్రీస్తు దినము వరకు క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. మీ అందరు ఇదే కొనసాగింపులో ఇదే విధంగా క్రీస్తు యేసు వారి విషయంలో ఆయన రాకడ వరకు కూడా, క్రీస్తు దినం వరకు కూడా నిష్కపటులను అంటే నిజాయితీ గలవారుగాను నిర్దోషులుగాను కావాలని ప్రార్థనిస్తున్నాను, మీ కొరకు విన్నవించుకుంటున్నాను. అయా విధంగా వాళ్ళు కొనసాగుటకు కావలసినటువంటి శక్తిని దయచేయి. వారు దాన్ని జయించగలుటకు, లేమిని జయించగలుటకు, ఈ లోకంలో ఏమీ లేని వారిగా వారు ఉంటున్నారు. అయితే వారు నీ మాట ప్రకారం విని నడుస్తున్నారు. కాబట్టి నీ మాటను ఆలకిస్తున్నటువంటి సంఘం విషయమే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంఘానికి ఆయన తెలియపరుస్తున్నాడు. ఆ సంఘ విషయం ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఈ విధముగా ఒక సేవకుడు, ఇది ఏ సేవకుడినా సత్య సువార్తను అనుసరించే సేవకుడు. సువార్త ఒకటే, అది మంచి సువార్త. ఆ సువార్తను అనుసరిస్తున్నటువంటి సంఘమును గురించి, ఆ సువార్తను అనుసరిస్తున్నటువంటి ఒక సేవకుడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క ప్రార్థనలో ఆ సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాడు. ఈ విధమైనటువంటి నాతో పాలువారై ఉన్నారు. ఈ కృపయందు ఏదైతే నష్టపరుచుకున్న కృపయందో ఆ కృపయందు పాలువారే ఉన్నారు వారు. కాబట్టి వారి కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అదే సంఘానికి ఆయన ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. ఈ విధమైనటువంటి సంఘానికి రాబోతున్నటువంటి రోజుల్లో ఒక సువార్త ఉంటుంది, 2 ఉద్దేశాలతో ప్రకటించేవారు వస్తారు. వారు ఎలాగున్నారో నేడు జరుగుతున్నది ఇవి నేను వింటున్నాను. చెడు సువార్త కూడా వెళుతుంది. చెడు సువార్త అంటే చెడు ఉద్దేశంతో సువార్త చెప్పేవారు ఉన్నారు. కాబట్టి మీరు అవేర్నెస్తో ఉండాలి. వారు పరిస్థితి ఏంటంటే వారు దేన్ని అనుసరిస్తున్నారో,
వారు ఏ విధమైనటువంటి దాంట్లోకి వెళ్తున్నారో మీరు చూడండి. వారు ఇప్పుడు వరకు కూడా మనతో పాలువారిగానే ఉన్నారు. కానీ వారు తప్పిపోయారు. వారు ఇంకో సువార్తను పట్టుకున్నారు. నన్ను విభేదిస్తున్నారు. ఇంత కష్టపడాలా? ఇంత అవసరమా అంటున్నారు. పరలోకం గురించి ఇంత చెయ్యాలా అని అడుగుతున్నారు. కాబట్టి తప్పుడుగా బోధించేవారు వస్తారు. ఉన్నారు ఆల్రెడీ. వారు ఆల్రెడీ నాకు శ్రమ కలిగిస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను వెళుతున్న మార్గం నుంచి నన్నే తప్పించాలని చూస్తున్నారు. ఈ శ్రమల తోడు ఇంకా నన్ను శ్రమ పెట్టాలని చూస్తున్నారు వారు. అంటే నేను వదులుకున్న దానికి శిక్షణ అనుభవిస్తున్నందుకు ఇంకా వారు నన్ను శ్రమ పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంగమా, ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో మీరు యథార్థంగా నడుస్తున్నారు, సత్క్రియలు చేస్తున్నారు, ఈ కృపను వెంబడిస్తున్నారు. ఇదే మీరు కంటిన్యూ కావాలంటే ఈ సువార్తను మంచిగా ఎలాగుంటుంది, చెడు సువార్త ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. ఈ సంఘాలకి ఎప్పుడు కూడా ఒక సేవకుడు అవేర్నెస్ తీసుకురావాలి. లోక విషయాలు కాదు, దేవుని ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్నటువంటి విషయాల్ని సేవకుడుగా ఒక టీచర్గా ఉన్నప్పుడు ఆయన వివరించి చెప్పాలి, అనుసరించి చూపించాలి. అదే గురిపెట్టి చూడండి అంటాడు. అటువంటి వారా కాదా వారు? మీకు చెప్తున్న వారు ఏం చెప్తున్నారో గుర్తుపట్టండి. ఈరోజు ఎవరు అమాయకులు కాదు. వారు చెబుతుంది వీళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్తుంది వాళ్ళకి తెలుసు. కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి. ఎందువల్ల అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయన చూసుకుని ఇంకో బలం తెచ్చుకుంటున్నారు. లోకాన్ని సంపాదించినటువంటి సేవకుని చూసి ఇంకో విధంగా చూసి ప్రోత్సహించబడుతున్నారు. ఇదే సువార్త అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఆయన దినం వరకు కూడా మిమ్మల్ని కొనసాగించుటకు ఫిలిప్పీలారా మీరేం చేయాలంటే మంచి సువార్త ఏదో, ఆ మంచి ఉద్దేశం ఏదో, చెడు ఉద్దేశం ఏదో, దీనికి ఉన్నటువంటి విషయాల్ని మీరు గమనించండి. లోకంలో ఉన్నటువంటి అపవాది అనేక తంత్రాల చేత మనుషులను మాయ చేస్తుంది, తప్పిస్తుంది. కాబట్టి మీరు తప్పిపోకుండా ఉండాలని ప్రార్థిస్తూ కూడా నేను మీకు ప్రకటిస్తున్నాను, ఉపదేశిస్తున్నాను. ప్రార్థనతోనే సరిపెట్టట్లేదు. ప్రార్థన కాదు ముఖ్యం, ఇంకా మీకు ఉపదేశం అవసరము. ఈరోజు చూసినట్లయితే దేనికన్నా ప్రార్థన చేయండి చాలు, దేవుడు చూసుకుంటాడు, మిగతాది మాత్రం మేము చూసుకుంటాం, మాకు అప్పచెప్పండి అని చెప్పి అబద్ధదానాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు అదంటలా, మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీకు ఇంకా ఉపదేశిస్తున్నాను. నేను నన్నే పడగొట్టాలని చూస్తున్నారంటే మిమ్మల్ని ఇంకా పడగొట్టడానికి చూస్తారు. కాబట్టి మీరు ధైర్యంగా నిలబడాలంటే ఈ ఉపదేశంలో ఉన్నటువంటి సారాన్ని మీరు గ్రహించండి. ఉద్దేశాలు వేరు వాళ్ళే. వారు సంపాదించుకోవడానికి వెళ్ళిపోయారు. వీరు మనలో ఉన్నవారే, మన పక్కన ఉన్నవారే, మనతో పాటు ఉన్నవారే, మనతో పాటు పెరిగిన వారే, మనకు బోధిస్తున్న వారుగా ఉన్నవారే, మనకు కనబడుతున్న వారే. కానీ వీరు తప్పిపోయారు. కాబట్టి మీరు తప్పిపోకూడదు అని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు.